చిత్రం ఏంటంటే సరిగ్గా 2011లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు షికాగో నగరంలో ఒక్కసారి వివేకానంద మాట్లాడిన చోటు చూడాలి అనుకున్నా. ఆయన గురించి చదివాం కనుక, పైగా విశ్వమత మహాసభలు ఈయన ఒక్కడే కాదు కదా, ఎందరో ఉన్నారు. అటువంటిప్పుడు విశ్వమత మహాసభలు జరిగిన చోటు మెమరీ ఏదైనా ఉండాలి. చిత్రం ఏంటంటే అక్కడ ఇప్పుడు అప్పటి కన్వెన్షన్ హాల్ లేదు, ఇప్పుడు పెద్ద ఆర్ట్ గ్యాలరీ ఉంది అక్కడ. పైగా డౌన్ టౌన్ అది, అందుకు ఎన్నో మార్పులకు లోనింది. 120 ఏళ్ల క్రితంది అలాగే ఉంటుంది ఇప్పటికీ. ఎన్నో మార్పులకు మొత్తం అప్పటి హాల్ కూడా ఇప్పుడు మారిపోయింది. కానీ ఆ ప్లేస్లో ఒక చిన్న ఆడిటోరియం ఉన్నది, ఇప్పటికీ కొత్తది కట్టారు. అక్కడ ఇదివరకు విశ్వమత మహాసభలు జరిగాయి అనేటటువంటి ఏ ఆనవాలు అక్కడ లేదండి. కానీ ఒక ఆశ్చర్యకరమైన అనుభవం నాకు ఎదురైంది. అది నేను అదృష్టము లేక దైవ సంకల్పము అలాంటప్పుడే అనిపిస్తుంది, మన వెనకాల ఒక శక్తి ఏదో నెట్వర్క్ ఉన్నది అని. ఇలాంటి జీవితాల్లో ఉంటాయి. నాకు వింతైన అనుభవం 2010లో వచ్చినప్పుడు ఆ చోటు నన్ను తీసుకెళ్ళి వాళ్ళు ట్రేస్ చేయలేపారు. 2011లో వెళ్ళగలిగాను. వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన సమయంలో చిత్రం ఏంటంటే అక్కడ ఒక షో జరుగుతుంది. నేను వెళ్ళగానే రిసెప్షన్లో పేపర్స్ ఇచ్చారు, ఒక అమెరికన్. ఆ పేపర్ చూస్తే ఆ షో ఏమిటా అంటే స్వామి వివేకానందకు సంబంధించిందండి. ఆశ్చర్యం. అక్కడ ఒక స్టేర్ కేసు ఉంది మొత్తం పైదాకా. ఈ స్టేర్ కేసులో ప్రతి మెట్టు మీద కూడా ఎలక్ట్రానిక్ లైట్స్తో, చిన్న చిన్న లైట్స్తో వివేకానంద ఫస్ట్ లెక్చర్ మొత్తం అక్కడ పెట్టారు. అంటే ఎవడైనా మెట్లెక్కుతుంటే మొత్తం ఉపన్యాసం చదువుకుంటూ వెళ్ళిపోవచ్చారు. ఇంత అక్షరాలతో మొత్తం పెట్టారు. అంటే అన్ని వందల మంది వచ్చి విదేశంలో మాట్లాడితే ఎక్కడో భారతదేశం నుంచి వచ్చినటువంటి వివేకానంద ఇచ్చిన మాట మాత్రమే నిలబడింది. అది మాత్రమే ఇప్పటికీ అమెరికాలో వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అంటే అది వివేకానంద అంటే వాళ్ళు చెప్పక్కర్లేదు. అది అప్పుడు ఒక భారతీయుడిగా నాకు కలిగిన ఆనందం, ఈ సంస్కృతి ఆరాధకుడిగా నా కళ్ళల్లో చిప్పిలిన కన్నీరు ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఇది నా భారతదేశం, ఇది మా స్వామి వివేకానంద అనే మహదానందం కలిగిందండి.